రాకాస అని కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే రోజు రిలీజ్ అయింది. గురువారం ప్రీమియర్స్ వేశారు, ఈ శుక్రవారం రిలీజ్ అయింది సినిమా. ఈ సినిమా కొద్దిగా మంచి బజ్ ఉంది, మంచిగా ప్రమోట్ చేశారు. సినిమా హీరో వచ్చి సంగీత్ శోభనం. మెయిన్గా ఈ సినిమా హైలైట్ వచ్చేసి ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల, మన నాగబాబు కూతురు, రెండవ సినిమా ప్రొడ్యూసర్గా. ఇంతకుముందు కమిటీ కుర్రాలు అనే సినిమా తీసింది, ఆ సినిమా హిట్ అయింది. సో రెండవ సినిమాగా ఈ సినిమా ఫ్యాంటసీ థ్రిల్లర్గా వచ్చింది, హారర్ కామెడీగా. ఇక సినిమా చూస్తే ఎలా ఉంది అంటే, సినిమా 2 గంటల్లో ఉంది రన్ టైము. ఫస్ట్ హాఫ్ గంట సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్లో మనకు ఈ రాకాస అనే స్టోరీ, అంటే ఒక ఏమంటారు, ఈ అమ్మాయి, ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఒక లేడీ డైరెక్టర్ అమ్మాయి, మానస శర్మ అనేసి. చాలా అందంగా ఉంది అమ్మాయి, సేమ్ మన బేబీ షామిలీ హీరోయిన్ మాదిరి ఉంది ప్రమోషన్స్లో చూస్తే. సో ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది తనకు పాత సినిమాలు చాలా ఇష్టం అనేసి, ఎస్పెషల్లీ విఠలాచార్య సినిమాలు అనేసి. సో అలాగే అనిపించింది సినిమా స్టార్టింగ్లో. విఠలాచార్య లాంటి సినిమాలు, మాయలు మంత్రాలు పెట్టుకుని ఒక చిన్న స్టోరీస్ పెట్టుకునింది రాకాస గురించి స్టార్టింగ్లో, అది బాగానే ఉంది. ఆ తర్వాత ఇక ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న కథలో మన హీరో సంగీత్ శోభను ఎంట్రీ, అక్కడంతా కామెడీగా, ప్లస్ గెటప్ సీను, ప్లస్ మన హీరోయిన్ నయన్ సారిక. అక్కడ ఒక పాట పెట్టుకున్నారు, ఆల్రెడీ యూట్యూబ్లో వచ్చింది ఆ పెళ్లి పాట. అంత బాగానే వెళ్ళింది సినిమా అంతా. మన ఎస్పెషల్లీ సంగీత్ శోభను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి, ప్లస్ సపోర్టింగ్లో మన గెటప్ సీను, డైలాగ్స్కి బాగానే ఫన్నీగా కామెడీ టోన్లోనే ఉంది సినిమా అంతా. ఇక సపోర్టింగ్ కాస్ట్లో మనకు బ్రహ్మాజీ కానీ, లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు యాక్టర్లు, తనిఖీల భరణి ఇలాంటి వాళ్ళంతా సపోర్టింగ్ బాగానే ఉంది. సినిమా ప్రొసీడింగ్స్ కూడా బాగానే ముందుకు వెళ్ళాయి. అక్కడ ఒక సీన్లో నేను అనుకున్న ఇలా అవుతుందనేసి ప్రెడిక్టబుల్గా అనిపించింది, కానీ బట్ డైరెక్టర్ డిఫరెంట్గా ట్రీట్ చేసింది అమ్మాయి. సో అరే పర్లేదు, నేను ఇలా ఉంటుందనుకున్నా, ఇలా డిఫరెంట్గా ట్రీట్ చేసిందిలే, ఓహో పర్లేదు అనుకున్నాను. అలా 2 సార్లు దెబ్బతిన్నా నేను ఫస్ట్ హాఫ్లోనే. పర్లేదు, డైరెక్టర్ కొద్దిగా బాగానే ఆలోచిస్తుంది అనుకున్నాను. సో ఫస్ట్ హాఫ్ అంతా అలా ఆడుతూ పాడుతూనే వెళ్ళింది సినిమా. ఎప్పుడైతే హీరో రాకాస ఉండే ఏదైతే కోట ఉంటుందో అందులోకి ఎంటర్ కాగానే ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయింది అక్కడికి. అంతవరకు బాగానే ఉంది సినిమా, పర్లేదు, డీసెంట్గా ఉంది, ఎంగేజింగ్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని చూశాను. సెకండ్ హాఫ్ మొత్తం ఆ కోటలోనే, పాడుబడ్డ కోటలో పెట్టుకున్నారు రాకాసతో. సో హీరోకి అక్కడ మనకు మన వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అక్కడ ఆ కోటలో హీరోకి కలవడము, వాళ్ళిద్దరి మధ్యన కామెడీ. అంటే ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాము ఇంతకుముందు. ఎప్పుడు రాజుగారి గది కానీ, లేకపోతే మన మారుతి డైరెక్షన్లో వచ్చిన సినిమా. ఇలా హారర్ కామెడీ అంటే మామూలుగా దయ్యాలు ఉంటాయి, దయ్యం దగ్గరికి కోటలో. రీసెంట్ రాజాసాబ్ కూడా అలాంటిదే. హీరో అండ్ బ్యాచ్ వెళ్తారు, వాళ్ళు కామెడీ భయపడుతుంటారు, మనం నవ్వుతుంటాం. కానీ ఈ సినిమాలో దయ్యం బదులు ఒక రాక్షసుని పెట్టుకున్నారు, అందుకే రాకాస అని టైటిల్ పెట్టారు. అదొక్కటే తేడా. వాళ్ళిద్దరికి తోడు మళ్ళీ మన గెటప్ సీను, హీరోయిన్ కూడా కోటలో కలవడము, నలుగురు కలిసి ఆ రాకాసాన్ని ఎలా జయించారు అనేది మిగతా సెకండ్ హాఫ్ అంతా. సో అక్కడక్కడ కామెడీ ఉంది, పర్లేదు, వెళ్తూ ఉంది సెకండ్ హాఫ్. కానీ ఎప్పుడైతే సినిమా ప్రీ క్లైమాక్స్కి వచ్చిందో అబ్రప్ట్గా ఎండ్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. సడన్గా ఎండ్ చేసేసారు. అసలు ఒక ప్రాపర్ క్లోజర్ అనేది కనపడలేదు నాకు సినిమాలో. ఏంటి అయిపోయిందా సినిమా అనిపించింది నాకు. అసలు ఏం చెప్పాలనుకున్నారు అసలు అప్పుడు ఆలోచన స్టార్ట్ అయింది నాకు. అంతవరకు ఎటువంటి మ్యాజిక్లు పట్టించుకోకుండా సినిమా చూస్తున్నాను నేను. ఒక్కసారి ఆ అబ్రప్ట్ ఎండింగ్కి, క్లైమాక్స్లో అన్ని డౌట్లు వస్తున్నాయి నాకు. ఇంకా అసలు ఏంటి కథ, ఏంటి అసలు ఆ రాకాస ఎవరు, ఎందుకు ఆ ఊర్లో ఆ కండిషన్ పెట్టాడు, ఇవన్నీ నా క్వశ్చన్లు వచ్చాయి. దానికి తోడు మళ్ళీ సినిమా అంతా అయిపోయాక వీళ్ళు సెకండ్ పార్ట్కి లీడ్ లాగా వదిలేరు. అదేదో మొత్తం కంప్లీట్ చేసింది అయిపోవు కదా. అసలే సినిమా అబ్రప్ట్ ఎండింగ్ అంటే మళ్ళీ సెకండ్ పార్ట్ అని పెట్టారు. అంతవరకు ఎంజాయ్ చేసిన నేను సినిమాని, ఈ అబ్రప్ట్ క్లైమాక్స్ వల్ల సినిమా మీదనే క్వశ్చన్ వచ్చేసింది నాకు. అసలు ఏం చూశాను ఇంతసేపు నేను, అసలు ఏం కంక్లూడ్ చేశారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి ఇది అనేసి డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. నిజంగా క్లైమాక్స్ వల్ల డిసప్పాయింట్ అయ్యాను నేను. అబ్రప్ట్ ఎండింగ్ అంటారు దీన్ని. ఒక ప్రాపర్ క్లోజర్ లేదు, ఏమీ లేదు. అంతవరకు ఏదో బాగుంది అనుకుంటున్నా, ఒక్కసారిగా డిసప్పాయింట్ చేసింది డైరెక్టర్. బట్ అందుకే నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. నైదర్ గుడ్ నార్ బ్యాడ్, జస్ట్ వన్ టైం వాచబుల్. టైంపాస్కి అలా అప్పుడప్పుడు నవ్వుకోవాలి లైట్గా అంటే చూసేయచ్చు. ఏమంటే అది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో చూడొచ్చు. అదొక్కటి మంచి పని చేసింది అమ్మాయి డైరెక్టర్. బయట కూడా పద్ధతిగా ఉంది, ఇందులో సినిమాలో హీరోయిన్ కూడా పద్ధతిగా చూపించింది. సో అంతవరకు అయితే మెచ్చుకోవాలి. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు ఈ సినిమా గురించి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఏమీ లేదు సినిమాలో. ఓకే, జస్ట్ టైంపాస్, అంటే ఫర్గెటబుల్ మూవీ ఓన్లీ. సో చూడండి, థియేటర్స్లో ఉంది రాకాస.
లేదు ఓటీటీలో వచ్చినాక చూసామన్నా మీ ఇష్టం. నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు ఈ సినిమాను, 4 వారాల్లో వచ్చేస్తుంది నెట్ఫ్లిక్స్లో. సో నా రేటింగ్ వచ్చి 2/5. నేనైతే డిసప్పాయింటెడ్, నైదర్ గుడ్ నార్ బ్యాడ్. ఓకే, నాట్ అ మస్ట్ వాచ్ ఫిలిం. ఓకే, బాయ్.